మంచితనం మానవత్వం మచ్చుకైనా కనిపించని రోజులైపోయాయి. హృదయం కదిలించే దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా కరగని పాషాణ హృదయాలైపోయాయి. అనురాగం, ఆప్యాయతల అర్థాలు భూతద్దంలో వెతికినా సరే కనిపించడం లేదు అనడానికి ఉదాహరణ ఈ రెండు సంఘటనలు. పుట్టేటప్పుడు తీసుకొచ్చేది ఏమీ లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. కానీ కుళ్ళు, కుతంత్రం, స్వార్థంతో నిండిపోయిన సమాజంలో మనిషన్నవాడే మాయమైపోతున్నాడు అనడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆస్తి కోసం ఓ నీచుడు ఎంతటి దుర్మార్గానికి బొడిగట్టాడంటే తండ్రికి కర్మకాండలు చెయ్యకుండా అడ్డుకున్నాడు. జగిత్యాలలోని ఉప్పరిపేటకు చెందిన భీమ్రావు అనారోగ్యంతో చనిపోయాడు. అతడికి కొడుకులు లేకపోతే సోదరుడి కుమారుడు సత్యనారాయణరావును దత్తత తీసుకున్నాడు. అయితే చనిపోయిన తండ్రికి సత్యనారాయణరావు తలకొరివి పెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో శనిగాడిలా అడ్డుపడ్డాడు రాజేశ్వరరావు. అతడు సత్యనారాయణరావుకు స్వయానా సోదరుడు. అసలు విషయం ఏంటంటే తలకొరివి పెట్టిన వాడికి ఆస్తి దక్కుతుందని భావించి తమ్ముణ్ణి పక్కకు నెట్టేసి అతడే భీమ్రావుకు అంత్యక్రియలు చేసేశాడు. తర్వాత ఆస్తిలో తనకు వాటా ఉంటుందని పంచాయతీ పెట్టాడు. అసలు ఆస్తి మాట పక్కన పెడితే దత్తత తీసుకున్న నాన్నకు తలకొరివి పెట్టకుండా అడ్డుకున్నాడని రాజేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా పెద్దల సమక్షంలో అప్పుడు 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మా అమ్మ చనిపోతే అప్పుడు కూడా అక్కడ బీబీరాజుపల్లిలో చనిపోతే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి శవాన్ని ఇక్కడ పెట్టాను ఇవ్వలేరు కొరివి. ఈ రోజు కూడా నేను కొరివి పెడతాను మా తమ్ముని అడిగితే నువ్వు పెట్టుడు అవసరం లేదన్నాడు. ఈ రోజు కూడా కొరివి పెట్టనివ్వలేరు. నాకు చాలా బాధగా ఉన్నది. సార్ ఇదంతా చేసినా కూడా నేను కొరువు పెట్టకపోవడం అనేది చాలా ఘోరమైంది. వారిపైన మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. ఇక మహబూబ్ నగర్లో జరిగిన ఘటన మరీ దారుణం. కొడుకును ఖననం చేసేందుకు డబ్బులు లేక 5 గంటల పాటు మృతదేహంతో శ్మశానంలో కూర్చున్నాడు తండ్రి. చిన్న కొడుకును తీసుకొని భార్య 6 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి దివ్యాంగుడైన కొడుకును బాలరాజే చూసుకుంటున్నాడు. అనారోగ్యంతో ఇటీవల కొడుకు చనిపోయాడు. ఇటు చూస్తే చేతిలో చిల్లి గవ్వలేదు. సాయం కోసం శ్మశానంలో ఎదురు చూస్తుండగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వెళ్లి ఖననం చేశారు. చూశారుగా, ఇదా లోకం? కాదు, ఇది లోకం.